మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు తన కృపను అనుగ్రహించారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఈరోజు వాక్య భాగాన్ని మనం విందాం. దయతో గమనించండి. పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 16వ వచనాన్ని గమనించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 16వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఎక్కువ కాలం బ్రతకడం ఎలాగా అనేటువంటిది ఈ రోజుల్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం. ఎక్కువ రోజులు ఆరోగ్యంగా చక్కగా బ్రతకాలి. దానికోసం ఎన్ని శ్రమలైనా పడతారు. వాకింగ్ చేస్తే మంచిది అన్నారు అనుకోండి, వాకింగ్కి వెళ్ళిపోతారు. లేదు పలాని ఆకులు తింటే మంచిది అంటే ఆకులు తింటారు. పలాని ఫ్రూట్స్ తింటే మంచిది అంటే అవి తింటారు. నాన్ వెజిటేరియన్ మానేయండి అని అంటే మానేస్తారు. లేదా చాలా మంది ఇప్పుడు మనకి ఆ సలహాలు చెప్పేవారు తయారయ్యారు. ఆయన అంటాడు, మంతెన సత్యనారాయణ, ఫలాన్ని తినండి, ఫలాన్ని తినకూడదు అంటారు. ఇంకొక ఆయన కాదరవల్లి అని ఉన్నాడు, ఆయన మిల్లెట్స్ తినమని చెప్తారు. ఇంకొక ఆయన వీరమాచినేని అని ఉన్నాడు, మనకు ఫేవరెట్. ఎందుకు? మొత్తం నాన్ వెజ్ తినమంటాడు. ఈ విధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తున్నారు. ఫర్ వాట్? టు గెట్ లాంగ్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. ఎక్కువ కాలం భూమి మీద బ్రతకాలి. ఎవరికి లేదు ఎక్కువ కాలం బ్రతకాలని? ప్రతి వారికి ఎక్కువ కాలం బ్రతకాలనే ఉంది. దానికోసం కొంతమంది టీ తాగండి మంచిది అంటారు. నెక్స్ట్ వీక్ పేపర్లో టీ మంచిది కాదు, కాఫీ తాగండి అంటారు. ఇంకొక నెక్స్ట్ వీక్లో అది కాదు, అసలు పాలు తాగితే మంచిది అంటారు. ఇంకొక ఆయన తెల్లవేవి తీసుకోకూడదు అంటారు. పాలు వద్దు, ఇంకేదొద్దు. ఇంకేం తిని బ్రతకాలి, ఎంతకాలం బ్రతకాలనుకుంటున్నాం? ప్రతి వారికి ఇదొక ముచ్చట, ఎక్కువ కాలం బ్రతకాలి అని. తప్పులేదు. ప్రభు ఉద్దేశం కూడా ఎగ్జాక్ట్గా అదే. నీవు దీర్ఘాయుష్మంతుడవు అవ్వాలి. చాలా మంది ఆశీర్వచనం కోరుకుంటారు, దీర్ఘాయుష్మాన్ భవ అంటారు. అంటే ఎక్కువ కాలం నీవు బ్రతకాలి అని చెప్తారు. మంచిది కదా, అందరికి ఇష్టమైన సంగతి. అయితే ఎక్కువ కాలం బ్రతకడానికి ఏం చేయాలో పరమ తండ్రి అయినటువంటి దేవుడు చెప్పాడు ఆయన ఆజ్ఞలో. ఎఫెసీ పత్రికలో చూడండి, 6వ అధ్యాయము 2వ వచనం. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. 3వ వచనంలో, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అని వ్రాయబడింది. మంచిదే, వాగ్దానముతో కూడినటువంటి ఆజ్ఞ మామూలు సంగతి కాదు. ఈ ఆజ్ఞ పాటించినప్పుడు ఒక వాగ్దానం మనకు దొరుకుతుంది. ఏంటంటే ఖచ్చితంగా మనము దీర్ఘాయువు కలిగి ఉంటాము అనేటువంటిది వాస్తవం. ప్రియులరా, మీకు కూడా ఎక్కువ కాలం బ్రతకాలి అని ఉందా? లేదు అని చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? లేదు అని ఎవరు చెప్పరు. ఒక పెద్ద ఆవిడని అడిగారంట, నువ్వు ఇంకా చచ్చిపోలేదేంటి అన్నారంట. కొంతమంది అలాగంటారు సరదాగా. లేదయ్యా, నాకు పోదామనే ఉంది. ఆ మనవడు ఆ పెళ్లి చూసుకొని వెళ్దాము అని అనుకుంటున్నాను, దానికోసమే బ్రతికున్నానయ్యా అంటది. సరే, మనవడు పెళ్లి అయిపోయింది, అద్భుతంగా జరిగింది, ఆమె కూడా ఉంది, సంతోషించింది. అయిపోయిన కొన్నాళ్ళ తర్వాత అదే వ్యక్తి వచ్చి, మొన్న మనవడి పెళ్లి చూసుకొని పోతానన్నావు కదా, మళ్ళీ పోలేదు ఏంటంటే, అమ్మాయి ఇప్పుడే నీళ్లు వేసుకుందయ్యా, ఇంకొద్ది రోజులైతే ఆ నలుసు కూడా పుట్టిన తర్వాత చూసి పోతాను అని.
దీనిలో ఏం కనబడతా ఉంది? ఆ నలుసు పుట్టిన తర్వాత పోద్దా? ఆడి పెళ్లి కూడా చూడాలనుకుంటుంది. కాబట్టి చనిపోదామని ఎవ్వరికీ లేదు. ఎప్పుడు బ్రతకాలి బ్రతకాలి బ్రతకాలి. పరమ తండ్రి యొక్క ఉద్దేశం కూడా అదే. నీవు ఖచ్చితంగా బ్రతకాలి, ఎక్కువ కాలం బ్రతకాలి, నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి. దేవుని ఉద్దేశమే అది. ఎంత మంచి దేవుడు కదా, ఎక్కువ కాలం నా బిడ్డలు బ్రతకాలని కోరుకుంటున్నాడు. అయితే నీవేం చేయాలి? నీ తండ్రిని తల్లిని సన్మానించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. మరి చాలాసార్లు తల్లిదండ్రులను చూడని వాళ్ళు చాలా మంది కనబడుతున్నారు. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనించినట్లయితే, అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుమలు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనబరుచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను అంటాడు. ఇక్కడ మన మాట అయితే తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయాలి అనేటువంటిది మన మాటగా కనబడుతుంది. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి సంగతి. పిల్లరా, గమనించారా? ప్రత్యుపకారము చేయాల. మీకు తెలుసు ప్రత్యుపకారం అంటే తెలుగు మాట కదా, రిటర్న్ బ్యాక్. ఏదైనా ఒకటి ఎవరైనా మనకు చేస్తే వాళ్ళకి తిరిగి ఇవ్వడం. మర్యాద అంటారా కాదంటారా? ఎవరింటికైనా మనం పోయాం, వారు మంచి టీ ఇచ్చారు, మనం ఏం చేస్తాం? వారు మన ఇంటికి వస్తే మనం వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమిచ్చారో మనం కూడా అదే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ప్రత్యుపకారం చేయడానికి మనం ముందుంటాం. ఇంకా చెప్పాలంటే వారు పెట్టిన దానికంటే ఎక్కువ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. తప్పులేదు. కానీ ఇక్కడ తల్లిదండ్రులు కూడా మనకు పెట్టారా పెట్టలేదా? ఇక్కడ మనం గమనించినట్లయితే దాదాపుగా 22 ఏళ్ల పాటు తిండి తినిపిస్తారు. అవునా? చదివిస్తారు, పీజీ వరకు చదివిస్తారు కదా, 22 ఏళ్ల పాటు. దాని తర్వాత మనం చూస్తే కొంతమంది 25 ఏళ్ల దాకా కూడా చదువుతూనే ఉంటారు. ఆ తర్వాత వివాహం చేస్తారు. ఇంకొక 10 ఏళ్ళు వాళ్ళు మోరల్ సపోర్ట్ కూడా ఇస్తారు. అరే బిడ్డ, నీకేదైనా కావాలంటే నేనున్నాను, ఏం వెనకాడొద్దు, నీకేదైనా కావాలంటే మా నాన్నగారు కూడా అమ్మగారు అట్లా చెప్పారు. వివాహం అయిన తర్వాత ఏం పర్లేదు నాన్న, నీకేదైనా అవసరమైతే మేమున్నాం, మేము సపోర్ట్ చేస్తాం. అలాగే మా అన్నయ్యలు వాళ్ళు అలాగే మాట్లాడారు కదా. తల్లిదండ్రులు అయినటువంటి వారు సపోర్ట్ చేస్తున్నారు. ఎప్పటిదాకా అనుకుందాం, 35 ఇయర్స్ దాకా వాళ్ళు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. అప్పటికి వాళ్ళకి ఎంత వయసు వస్తుంది? దాదాపుగా 50-60 దగ్గరలో ఉంటారు. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఏం స్టార్ట్ చేద్దాము? ప్రత్యుపకారం చేయాలి. ఎన్నేళ్లు మనకి సపోర్ట్ చేశారు? 22 ఏళ్ల వరకు, 25 ఏళ్ల వరకు తిండి పెట్టారు. ఆ తర్వాత మోరల్ గా సపోర్ట్ ఇచ్చారు. అంటే ఇప్పుడు దాదాపుగా మనం ఒక అప్రాక్సిమేట్ గా ఒక 30 సంవత్సరాల పాటు వాళ్ళు మనల్ని ఎంతగానో చూశారు. చిన్నప్పటి నుంచి కదా. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి. ఎన్ని చాకరీలు చేశారో, ఎన్ని త్యాగాలు చేశారో. ఇప్పుడు ప్రత్యుపకారం అనేటువంటి మాట ఉంది. రెసిప్రోకల్ గా మనం ఏదైనా చేయాలా. వారెంతో ప్రేమగా చేసిన సంగతిని మనం తిరిగి ప్రేమగా ఒక 30 ఏళ్ళు చేస్తే ఏమవుద్ది? తండ్రి వయసు 60, తల్లి వయసు 55. ఇప్పుడు చెప్పండి, ప్రత్యుపకారం 30 ఏళ్ళు చేయాలా? ప్రత్యుపకారం 30 ఏళ్ళు చేయాలా? తండ్రికి ఎంత వయసు వస్తుంది? 90 ఏళ్ళు దాటుతాయి. ఎందుకు? 30 ఏళ్ళు మనం చేయాలి కదా. ఆ తర్వాత తల్లికి కూడా అంతే, దాదాపుగా 85 ఏళ్ళు. వృద్ధాప్యం వరకు మనం సపోర్ట్ చేయాలి. నువ్వు హిందూ అయినా, ముస్లిం అయినా, సిక్ అయినా, బౌద్ధుడు అయినా, అసలు నువ్వు మనిషివైతే, ఈ మాట అంటున్నందుకు ఏమనుకోబాకండి, నువ్వు మనిషివైతే ప్రత్యుపకారము చేయాలి. ఎవరెవరికో చేస్తావు ప్రత్యుపకారాలు. వాళ్ళు నాకు చేశారు, వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు. మరి నీ తల్లిదండ్రులు, 9 మాసాలు మోసినటువంటి తల్లి, నీవు ప్రత్యుపకారము చేయాల్సిందే. వారికి రిటర్న్ చేయాల్సిందే. నీకంతా చాకరీ చేస్తే నువ్వేమి ఇవ్వవా? దేవుడు అదే చెప్తూ ఉన్నాడు. ఎంత మంచి దేవుడు యెహోవా, ఎంత మంచి దేవుడు యేసు ప్రభు కదా. ఆయన అంటున్నాడు ప్రత్యుపకారం చేయాలని పౌలు గారి ద్వారా వ్రాయిస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేసేది దేవుని దృష్టికి అనుకూలమైంది. నువ్వు చేస్తున్నావా ప్రత్యుపకారము? చాలా మంది చేయట్లేదు. చాలా మంది చేయట్లేదు, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. వాక్యంలో మనం గమనించినట్లయితే
వాక్యంలో చూడండి, వాగ్దానము చేయబడినటువంటి సంగతిది. వాగ్దానము చేయబడినటువంటి ఆజ్ఞల్లో మొదటిదిగా ఇది మనకు కనబడతా ఉంది. వాగ్దానం ఉంది, ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తా, దీర్ఘాయువు నీకు ఇస్తానని ప్రభు చెప్తూ ఉన్నాడు. అట్లయితే ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయంలో 16వ వచనం గమనించండి. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. నిర్లక్ష్యము చేసేది, నిర్లక్ష్యం చేస్తే ఏమవుతారంట? శాపగ్రస్తులు. ఇది మొదటి డిగ్రీ. నీ తల్లిని తండ్రిని సన్మానించకపోగా నిర్లక్ష్యంగా చూడడం ఎంత ఘోరమైనటువంటి సంగతి. నిర్లక్ష్యం అంటే ఏంటి? నీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో టచ్లో ఉంటావు, సోషల్ మీడియాలో ఫేస్బుక్లో టచ్లో ఉంటావు, మధ్య మధ్యలో కాల్ చేసి మాట్లాడతావు, నీ ఇష్టమైన వారు అందరితో మాట్లాడతావు, కానీ నీ తల్లికి కానీ తండ్రికి కానీ నువ్వు ఫోను చెయ్యవు. ఇదేనా ప్రత్యుపకారం అంటే? నువ్వు కాలేజీలో ఉండగా, నువ్వు చదువుకుంటూ ఉన్నప్పుడు నీకు ఉదయాన్నే లేచి పరిగెత్తుకుంటూ బాగలేకపోయినా లంచ్ బాక్సులు తయారు చేసి, వారు తిన్నా తినకపోయినా బాక్స్లో నుంచి కర్రీ అయితే కారిపోద్దని, వింటున్నారా, నీకు ఇచ్చేటటువంటి లంచ్ బాక్స్లో కర్రీ పెట్టినప్పుడు ఆ కర్రీ కారిపోద్దేమోనని ఫ్రైలాగా తయారు చేసి వాళ్ళు పప్పు చారుతో ముగించుకున్న సందర్భాలు ఎన్నో లేవా? వారిని నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. నువ్వు అలాగ చేయడానికి వీల్లేదు. శాపగ్రస్తుడు అని వ్రాయబడింది. ఇక్కడ చూడండి ఏమన్నాడు అక్కడ? నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా. నిర్లక్ష్యం. ఒక్క ఫోన్ కాల్ కూడా చేయవు. ఎవరు అమ్మలక్కలు వచ్చి ఆంటీ ఆంటీ మీ ఫోన్ వస్తుంది, కిచెన్లో మోగుతుంది, తెచ్చుకోండి అంటే మాకెవరు చేస్తారమ్మా? ఆ ఎయిర్టెల్ కంపెనీ వాళ్ళు, ఈ వోడాఫోన్ కంపెనీ వాళ్ళు చేస్తారు. వాళ్ళన్నా మమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు, కానీ అదిగో నా కొడుకు కూతురు ఉన్నారే, లేకపోతే నా కొడుకు కోడలు ఉన్నారే, వారెప్పుడు నాకు ఫోన్ చేయరు. వాళ్ళన్నా అప్పుడప్పుడు అలా పలకరిస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. చానాళ్ళు మాకు మా పిల్లలు చేస్తున్నారేమో పరిగెత్తుకొని పోతే అది సెల్ ఫోన్ కంపెనీ వాళ్ళని తెలిసి వాళ్ళకున్నపాటి శ్రద్ధ మా పిల్లలకి లేదే అని మేము కళ్ళనీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయని తల్లిదండ్రులు చెప్తుంటే, ఇంకా కూడా నిర్లక్ష్యం చేస్తావా? ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే శాపగ్రస్తుడు అని వ్రాయబడింది. పైగా ఏమన్నారు? మనం చదువుకున్న భాగంలో నీకు మేలు కలుగునట్లు అన్నాడు. ఎక్కడ? ద్వితీయోపదేశ కాండంలో, ఎఫెసీ పత్రికలో నీకు మేలు కలుగునట్లు అన్నాడు. అలాగే ద్వితీయోపదేశ కాండంలో నీకు క్షేమము కలుగునట్లు అన్నాడు. నీకు దీర్ఘాయువు మాత్రమే కాదు, ఆ ఆయువులో ప్రభు అనుగ్రహిస్తుంది ఏంటో తెలుసా? నీకు మేలు, నీకు క్షేమము. దీర్ఘాయువు మాత్రమే కాదు. చాలా మంది దీర్ఘాయువు ఉంటుంది కానీ ఎప్పుడు ఇబ్బందులే, అనారోగ్యాలు, లేచిన దగ్గర నుంచి హాస్పిటల్సే. దానివల్ల ప్రయోజనం ఏముంది బ్రతికి? అది కాదు మన ప్రభు ఇస్తాను. నీకు దీర్ఘాయువుతో పాటు రెండు సంగతులు చెప్తున్నాడు, క్షేమము, మేలు. నీకెప్పుడు కూడా క్షేమం ఉండేలాగున, నీ గృహంలో సంతోషం ఉండేలాగున, నీకెప్పుడు మేళ్లతో నిన్ను నింపుతూ, ఎప్పుడు నీ తండ్రిని తల్లిని సన్మానిస్తేనే. నిర్లక్ష్యము చేస్తే శాపగ్రస్తుడు అని వ్రాయబడింది. ప్లస్ ఇంకొకటి ఉంది. కీర్తనల గ్రంథంలో చూడండి, కీర్తనల గ్రంథం 55వ కీర్తన 23వ వచనం. ఇది బోనస్ అనుకోండి. నిర్లక్ష్యం చేస్తే శాపగ్రస్తులు అవుతారు. దానికి బోనస్ గా, లేదా మరణ శిక్షకు పాత్రులు అవుతారు, శాపగ్రస్తులు అవుతారు. దానికి బోనస్ గా ఏం రాస్తున్నాడు? 55వ కీర్తన 23వ వచనం. దేవా, నాశన కూపములో నీవు వారిని పడవేయుదువు, రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతుకరు. వంచకులు, వంచన, తల్లిదండ్రులను వంచిస్తున్నావు, నిర్లక్ష్యం చేస్తున్నావు. ఇప్పుడు చెప్పుకుందాం. నిర్లక్ష్యము చేసేవాడు శాపగ్రస్తుడు. ప్లస్ ఈ వచనం, సగము కాలం కూడా బ్రతకవు. సగం కాలం కూడా బ్రతకవు. తల్లిని తండ్రిని నీవు సన్మానించకుండా సగం కాలం కూడా బ్రతకవు నీవు.
శాపగ్రస్తుడు అయిపోతున్నావు, ఎక్కువ కాలము బ్రతకట్లేదు, ఇప్పుడైనా పోయిందేమి లేదు, నిర్లక్ష్యం చేయకు అనేటువంటిది ప్రభు బోధిస్తున్నాడు. లేవియా కాండం 20వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనించినట్లయితే, లేవియా కాండం 20వ అధ్యాయము 9వ వచనంలో, ఎవడు తన తండ్రినైనను తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధించవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించును గనుక తన శిక్షకు తానే కారకుడు. నీ శిక్షకు నీవే కారకుడు అవుతున్నావు. ఎందుకో తెలుసా? దూషిస్తూ ఉన్నావు, దూషణ పాలు చేస్తూ ఉన్నావు, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నావు. అలా చేయడానికి వీల్లేదు. దూషిస్తూ ఉన్నావు. ఒకసారి హైదరాబాద్లో మేముండే ప్రదేశంలో ఒక ప్లేస్కి అన్నయ్య నేను వెళ్ళినప్పుడు ఒక ఆయన, అది ఉదయాన్నే వెళ్ళాము, కారు షెడ్ దగ్గరికి వెళ్ళాము, కారు ఏదో ప్రాబ్లం ఉంటే ఉదయాన్నే వెళ్ళినప్పుడు చిన్న కట్టెలు పెట్టుకొని చిన్న మంట పెట్టుకొని కూర్చున్నాడు. సాయంత్రం పూట వెళ్ళాం. చిన్న మంట పెట్టుకొని అక్కడ ఒక ముసలి ఆయన కూర్చొని ఉన్నాడు. ముసలి ఆయన అంటే మరీ ముసలిగా లేడు, దాదాపు ఒక 60 ఏళ్ళు, 55-60 సంవత్సరాల మధ్య ఉంటాడు. ఆయన మంట పెట్టుకున్నాడు. ఆయన వెనక మేము ఎందుకో మాట్లాడుకుంటూ నుంచుంటే ఆయన ఒక్కడే ఏం మాట్లాడుకుంటున్నాడో తెలుసా? ఒరేయ్, మీ అమ్మని దొంగదంటారా? మీ అమ్మ మీద నిందలేస్తారా? మీ అమ్మ దొంగదంటారా? వాళ్ళ మాటలు విని, ఎవరి మాటలు విని మీ అమ్మ మీద నిందలేస్తారా అని ఒక్కడే మాట్లాడుకుంటూ ఆ చలి కాచుకుంటూ ఉన్నప్పుడు మనసు తరుక్కుపోయింది. అంటే ఏం చేశారు? నింద వేసి తల్లిని ఏం చేశారో తెలియదు కానీ తండ్రి బజారు పాలైపోయాడు. దూషించి పంపిస్తున్నావా? సగము కాలమైనా బ్రతకరు. ఎక్కువ కాలం జీవించాలని నువ్వు కోరుకుంటున్నావు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా దేవుడిని ఎక్కువ కాలం బ్రతికించాలి అని కూడా అనుకుంటున్నాడు. కానీ నీవు నిర్లక్ష్య పెడుతున్నావు. ఎంతకాలమైంది ఫోన్ చేసి? ఎంతకాలమైంది స్వీట్గా మాట్లాడి? నువ్వు ఎవరెవరితో స్వీట్గా మాట్లాడుతున్నావు మాకు తెలుసు. ఎవరెవరితో ఇంకేంటి సంగతులు అంటున్నావు. ఏంటంట? ఫోన్లో ఒక వ్యవహారం అయిపోయింది, ఒక ఎపిసోడ్. ఇంకేంటంటే మళ్ళీ 2వ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలి. మరి ఒక్కసారైనా తల్లికి తండ్రికి ఫోన్ చేసి ఎలా ఉన్నారు, ఇంకేంటి సంగతులు డాడీ, అమ్మా ఇంకేంటి సంగతులు, ఇంకేమున్నాయి అని నీవెందుకు అనలేదు? ఇంకా వాళ్ళు ఏదో చెప్దామని ప్రయత్నం చేస్తుంటే సరే ఇంకంటే పెట్టేయని అర్థం. వాళ్ళు అర్థం చేసుకోలేరా? ప్రత్యుపకారం అంటే ఇదేనా నువ్వు చేసేది? అడ్డమైన వాళ్ళందరితో బాగానే మాట్లాడతావు, సొంత వారితో, నిన్ను కన్నవారితో, నీకు ఆయుష్నిచ్చే వారితో. దేవుడు ఏం చేశాడో తెలుసా? తెలివిగా, ప్రభువా నాకు ఆయుష్ కావాలి అని అన్నాడు అనుకోండి, వెంటనే ప్రభు ఏం చేస్తాడో డైరెక్షన్ చూపిస్తాడు. అదిగోరా నీ ఆయుష్ మీ అమ్మా నాన్న చేతిలో ఉంది, పోయి తెచ్చుకోపో అంటాడు. అమ్మా నాన్న చేతిలో ఉందా? ఎస్, బైబిల్ చెప్తుంది. సర్వలోకమునటువంటి ఈ బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది ఏమనంటే, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించాలి. కాబట్టి ప్రియులరా, ఇప్పుడైనా పోయిందేం లేదు. నిర్లక్ష్య పెడితే, దూషిస్తే సారీ చెప్పి, నాన్న అమ్మ పొరపాటు అయింది, ఇప్పుడు వాక్యం విన్నాను, ఈరోజు మీతో మాట్లాడాలనిపిస్తా ఉంది, అందుకే ఫోన్ చేశానంటే ఎంత సంతోషిస్తారో కదా. నువ్వు అలాగే చెప్పుగానే వారికి మాటలు రావు. నువ్వు అనుకుంటావు కనెక్షన్ సరిగ్గా లేదేమోనని హలో హలో అంటుంటావు, వాళ్ళకి వినబడుతుంది, కానీ వాళ్ళు మాటలు చెప్పలేకపోతున్నారు. వాళ్ళ మాటలకు కళ్ళనీళ్ళు అడ్డం వచ్చినాయి. ఎంతకాలమైంది ఆప్యాయంగా మాట్లాడి? ఎంతకాలమైంది నీ తల్లిదండ్రులతో జోక్గా మాట్లాడి, సరదాగా మాట్లాడి? ఎంతకాలమైంది పాత సంగతులు గుర్తు చేస్తూ మాట్లాడి? అమ్మా ఈరోజు మా ఇంట్లో పప్పు వండుకున్నాం, అసలు నువ్వు చేసినట్టే ఉంది. ఈరోజు మా ఇంట్లో పలాని కర్రీ చేసుకున్నాం, పలాని పని చేసాం, నువ్వే గుర్తొచ్చావు. ఎంతకాలం అయింది చెప్పి? వారిని సంతోష పెట్టవా, దూషిస్తావా? అలాగా చేయడానికి వీల్లేదు ప్రియులరా. అలాగే మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 20:20 చూడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనం, తన తండ్రినైనను తల్లినైనను దూషించు అని దీపము కారు చీకటిలో ఆరిపోవును.
తన తల్లినైనను తండ్రినైనా దూషిస్తే కారు చీకటిలో 2020 ప్రొవెర్బ్స్ 2020 ఈ సంవత్సరం ఏంటి 2020 అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎందుకు ఇలాగా కోఇన్సిడెన్స్ అయిందో తెలుసా? కనీసం 2020లోనన్నా నీ తల్లిని తండ్రిని సన్మానించు. సామెతల గ్రంథం 2020 ఇది 2020 ఇప్పుడైనా భేషజాలు మాని, ఒకవేళ వారికి ఉన్నటువంటి వయసు భయపడిన కారణంగా ఒకవేళ నేను ఏదైనా మాటలు అన్నారేమో, నువ్వు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు అంతకంటే దారుణంగా ఉన్నావు నీ యవ్వన దశలో. అయినా వారు మనసులో పెట్టుకొని నీకు వివాహం చేసి, కొన్నిసార్లు నీకు వివాహం చేయాల్సిన సమయం వచ్చినప్పుడు కొన్ని సంగతులు దాచి, నీ వేషాలు వాళ్ళకి తెలుసు కానీ వాటిని దాచి, మా బిడ్డ మంచిదే మంచివాడే అని చెప్పి వారు వివాహం చేసిన సంగతి నువ్వు మర్చిపోయావా? వారు అప్పుడే వదిలేస్తే దిక్కులేని వాడు దిక్కులేని దాను అవుతావు. కానీ వారు ప్రేమతో ఆ కార్యము జరిగించనగా, వివాహం అన్నిటికంటే ఘనమైంది, ఆ కార్యము జరిగించి నిన్ను పంపించినప్పుడు, ఒకవేళ వివాహమైన వారి గురించి అనుకుంటున్నారేమో, స్టూడెంట్ గా ఉన్నటువంటి నీవు, యవనస్తుడిగా ఉన్నటువంటి నీవు ఎవరెవరితోనో మాట్లాడడానికి నీకు టైం ఉంది. కానీ అమ్మకు నాన్నకు ఫోన్ చేసి, అమ్మ ఎలా ఉన్నారు, నాన్న ఎలా ఉన్నారు అని నీవు ఎప్పుడైనా అడిగావా? వారితో ఫ్రీగా కూర్చొని వారి కోసం ఒక సమయం పెట్టుకొని మాట్లాడేవా? నువ్వు అలా చేయలేదు. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే తల్లికి తండ్రికి ఫోన్ చేయి. దగ్గరలో ఉంటే వెళ్ళిరా. అసలు నెలకొకసారి ఒక ప్రోగ్రాం పెట్టుకోండి వారితో కొద్దిసేపు కూర్చోడానికి. ఎందుకంటే ఈ ఉద్యోగాలు ఒకటి వచ్చినాయి కదా, ఉద్యోగాల నుంచి తల్లిదండ్రులు ఉన్న ప్లేస్ లో పిల్లలు ఉండటం లేదు, వారు చాలా దూరంగా ఉంటూ ఉన్నారు. ఆ సమయాన్ని బట్టి మనం ఏదైనా ఒక నెలలోనో 2 నెలలకు ఒకసారో తల్లిదండ్రులకు దగ్గరకు పోయి వారితో గడపటం, లేదా వారిని తీసుకొని వచ్చి ఒక 20 రోజులు, ఒక నెల రోజుల పాటు మన దగ్గర ఉంచుకోవడం, ఇది ఎంత ఆశీర్వాదకరం. ఇవి అలా చేయట్లేదు. కాబట్టి దూషించేవాడు దీపము కారు చీకటిలో ఆరిపోవును. ప్లస్ మళ్ళీ ప్లస్ ఉంది ఇక్కడ. అదే కీర్తన గ్రంథం, సగము కాలమైన బ్రతకరు. కారు చీకట్లో, అసలే చీకట్లో నడుస్తున్నాం, దీపం ఆరిపోతే ఇంకేమైపోవాలా? ఏ గుంటలోనో పడి చేస్తాం, విరుగుతాయి. కాబట్టి అంత పని మనకెందుకు, వారిని దూషించే పని మనకెందుకు, అలాగా మనం చేయకూడదు. 2020 గుర్తుపెట్టుకోండి. సామెతల గ్రంథం 20:20లో తల్లిదండ్రులను దూషించడానికి వీల్లేదు అని రాసి ఉంది. ప్రియులారా, ఆ తర్వాత మనం గమనించినట్లయితే నిర్గమాకాండంలో 21వ అధ్యాయం 17వ వచనంలో, 21వ అధ్యాయం 17వ వచనంలో మొదట మనం ఏం చెప్పుకున్నాము? నిర్లక్ష్యము చేయకూడదు, రెండవది దూషించకూడదు. ఇప్పుడు మూడవది మనం చూస్తున్నాము. ఇది ఇంకా సూపర్లేటివ్ అన్నమాట, ఇంకా పైన చూడండి. దూషించేదానికంటే ఇంకా గొప్ప ప్రబుద్ధులు కొంతమంది ఉన్నారు. అది ఇంకా పెచ్చుగా ఉంది. చూడండి, తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణ శిక్ష పొందాలి. శపించేవాడు, ఇట్లా చేస్తే మీరు నాశనం అవుతారంటారు, వారి మీద ఇష్టానుసారంగా శాపనార్థాలు పెట్టేది. ప్రియ సహోదరుడా సహోదరి, నీ అత్తమామలు కూడా నీకు తల్లిదండ్రులని మర్చిపోవద్దు. కాబట్టి వారిని శపించేది, దూషించేది మంచిది కాదు. ఏమంట? శపించువాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందును. శాపనార్థాలు అలాగా చేయటానికి వీల్లేదు అనేటువంటిది మనం చూస్తాం. మరణ శిక్ష మనం అనుకున్నట్లుగా ప్లస్ అర్ధాయువు. కాబట్టి ఈ సంగతి అర్థం చేసుకొని చాలా జాగ్రత్తగా తల్లిదండ్రుల పట్ల వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నీవు ఎక్కువ కాలం బ్రతకాలి అనుకుంటున్నావు, నీ బిడ్డల వివాహాలు చూడాలనుకుంటున్నావు, నీ భార్యతో చక్కగా కాపురం చేయాలి, గడపాలనుకుంటున్నావు. కొన్నిసార్లు భర్తలు సపోర్ట్ చేసినా భార్యలు సపోర్ట్ చేయరు. ఒకవేళ అలాగైతే నీ భర్త అర్ధాయుషుతో పోతే నీవేమవుతావు? దయచేసి ఏమనుకోబాకండి. చాలా మంది కంప్లైంట్, నా కోడలు చూడటం లేదు అని. సహోదరి, ఒకవేళ ఆయనకి అర్ధాయుష్ అయితే నీ సంగతి ఏంటి? నీ బిడ్డల సంగతి ఏంటి? కాబట్టి ఆయన ఎక్కువ కాలం బ్రతికితే నీకు క్షేమం. కాబట్టి ఆయనకు సపోర్ట్ చేసి వారి తల్లిదండ్రులను చూడాల్సినటువంటి బాధ్యత మన మీద
ఉంది అనేటువంటిది బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది. ఎంత మంచిది బైబిల్ గ్రంథం! క్రైస్తవ్యం ఎంత బాగుంది చూడండి. కాబట్టి ప్రియులారా, ఆ సంగతిని మీరు అర్థం చేసుకోవాలి అనేటువంటిది. సామెతల గ్రంథంలోనే 30వ అధ్యాయము 17వ వచనంలో, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్నులు లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినను. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్నులు లోయకాకులు పీకును. ఈ కాకులు పీకేది, పక్షిరాజులు తినేది ఎందుకు వచ్చిందండి? ఈయనకేం పని? లోయ కాకుల దగ్గరికి ఎందుకు పోయాడు? కాకులు తిన్నాయంటే ఒక శవాన్ని, పక్షిరాజు పిల్లలు దాన్ని తిన్నాయంటే ఆ శవాన్ని, ఆ కళ్ళను. లేకపోతే ఈ శవం ఎక్కడ ఉండి ఉంటుంది చెప్పండి? ఇదొక అనాథ శవం. దీన్ని పూడ్చేవాళ్ళు, ఈడ్చేవాళ్ళు లేరు. దిక్కుమాలినోడు అయిపోతావు అని అర్థం. దిక్కుమాలిన చావు అంటారు కదా. ఈడ్చేవాళ్ళు లేరు, పూడ్చేవాళ్ళు లేరు. ప్రసంగి గ్రంథంలో కూడా మనం చూస్తాం, ఒక మంచి ముగింపు లేని చావు కూడా చావేనా? కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు. అపహాస్యం చేయడం, దూషించడం, అపహాస్యం చేయడం అంటే బతికించావులే, నువ్వు కన్నావు, ఆ చెట్టు కింద వాళ్ళు కూడా కన్నారు, నువ్వు చదివించావు, ఇంకెక్కళ్ళు ఎవరో చదివించారని వారిని అపహాస్యం చేయడం. అరే నిన్ను ఎంత కష్టపడి చదివించారు అంటే, నువ్వు చదివించావు, వాళ్ళ పల్లాని వాళ్ళు కూడా చదివించారులే. ఆ గుడిసెల్లో ఉండేవాళ్ళు, లేకపోతే అక్కడెక్కడో ఉండే రోడ్డు పక్కన ఉండేవాళ్ళు, వాళ్ళు చదివించారులే ఐఏఎస్లో. దీన్ని ఏమంటారు? ఇది అపహాస్యం. ఎంత నొచ్చుకుంటారో ఆ తండ్రి తల్లి. అయ్యో వీడి కోసం ఎన్నిసార్లు మనం అన్నం తినలేదు, వీడు ఎక్కడో హాస్టల్లో ఉంటే చికెన్ మటన్ అవి ఇవి పెట్టుకొని పోయాం, ఈ నా బిడ్డ గొప్పవాడే మమ్మల్ని ఉద్ధరిస్తాడు అనుకున్నాము. కానీ ఈరోజు ఏం చదివించావులే, నువ్వేం ఉద్ధరించావులే. కొంతమంది సంగతి నాకు తెలుసు ప్రత్యక్షంగా. ఆయన పెద్ద ఆఫీసర్ అయిపోయి ఇంట్లో ఉన్నప్పుడు, వారి తల్లి తండ్రి వచ్చినప్పుడు, ఇంట్లో అంతా ఆఫీసర్స్ ఉన్నారు, ఆయన ఫ్రెండ్స్ అందరూ వచ్చున్నారు, కొలీగ్స్ వచ్చున్నారు. ఇప్పుడు ఆ మోటి వాళ్ళని, చదువుకోనటువంటి ఆ తల్లిదండ్రులని చెప్పాలని బాత్రూంలో మూసేసిన సంఘటన నాకు తెలుసు. ఆ ఫ్రెండ్స్ వస్తారని, వాళ్ళందరూ ఆ తల్లిదండ్రులను చూస్తారని, ఇప్పుడు కాదులే వచ్చే నెలలో రండి అని చెప్పిన సందర్భాలు లేవా? నీ ఫ్రెండ్స్ గురించి, నువ్వు అసలు ఈ స్థాయిలోనికి రావడానికి కారణమైనటువంటి వారిని మర్చిపోయి ప్రత్యుపకారము చేయక వారిని అపహాస్యము పాలు చేస్తావా? బాత్రూంలో పెట్టి గడయలేదా? కొంతమంది లేండి, అందరు కాదు. ఆడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బాత్రూమ్ డోర్ తీసి బయటికి తీసుకొచ్చి లోపలికి ఇంట్లోకి ఆహ్వానించారంట. ఎంత దారుణమైన సంగతి! అందుకని దిక్కులేని చావు చస్తారు అనేటువంటిది రాయబడింది, జరుగుతూ ఉంది. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, నిజానికి మనకు బాగా తెలిసినటువంటి వారే. ఏంట్రా లేటుగా వచ్చావంటే, మా మమ్మీకి డాడీకి 2 తగిలిచ్చి వస్తున్నాను అన్నాడు. ఎందుకురా నాయన తగిలించడం ఏంటంటే, వాళ్ళకు కొంచెం క్రమశిక్షణ అవసరంలే అన్నాడు. ఎంత ఘోరం! తల్లిని తండ్రిని క్రమశిక్షణలో పెట్టే కొడుకంట. ఇదే జరిగింది. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నామో, లోయ కాకులు పీకినట్టుగానే దిక్కులేని వాడైపోయి, సగము కాలం కాదు కదా, పావు కాలం కూడా బ్రతకలేదు మా హైదరాబాద్ లోనే, ఇక్కడే. ఆ చరిత్ర మాకు తెలుసు. బైబిల్లో ఉన్న సంగతులే మీకు చెప్పడం లేదు. చరిత్ర ఇక్కడ జరుగుతూ, బైబిల్ రాసింది ఏమైతే వ్రాసి ఉందో బైబిల్లో, అదే భూమి మీద జరుగుతూ ఉంది ప్రియులారా. ఇప్పుడైనా మీరు మేల్కోకపోతే దీర్ఘాయు రాదు సరిగదా, అనాథలైపోతారని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అందుకనే నేను చదువుతున్నప్పుడు ఈ ఎందుకు లోయ కాకులు ఎందుకు పీకాలా, పక్షిరాజు పిల్లలు దాన్ని ఎందుకు తినాలా, ఎందుకు ఏమైపోయింది అని అంటే, ఎక్కడో రాలిపోతాడు అనమాట. ఏదో పని మీద పోయి రోడ్డు మీద పడిపోతాడు. పడిపోతే తెలిసేసరికి 10 రోజులు పట్టుద్ది. ఏమైపోయాడని ఎంక్వైరీ చేస్తే అన్ని పీక్కు తినగా మిగిలిపోయిన కొన్ని భాగాలు తీసుకొచ్చి అంత్యక్రియలు చేసిన కొన్ని సందర్భాలు మనము చూస్తాం. ఎందుకు ఇలాగా జరిగింది అంటే, తండ్రిని తల్లిని సన్మానించలేదు.
వారిని అపహాసించారు, నిర్లక్ష్యము చేశారు, దూషించారు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులమైనటువంటి మనము అలా చేయకూడదు. ప్రభు ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రతి విశ్వాసి దీర్ఘాయువుతో చనిపోవాలి, ఎక్కువ కాలం బ్రతికి నా సన్నిధిని చేరాలి అని ఆయన ఉద్దేశమై ఉంది. మరి ఇప్పుడు మనం ఈ వాక్య భాగాలు చూస్తున్నప్పుడు ఈ సంగతులు మనం చేయకూడదు అని అర్థమవుతానే ఉంది. నిర్గమాకాండంలో 21వ అధ్యాయము 15వ వచనం, నిర్గమాకాండం 21వ అధ్యాయము 15వ వచనంలో, తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్ష. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ అదే. కొట్టువాడు తండ్రిని కొట్టడం, తల్లిని కొట్టడం. కొట్టిన వాళ్ళు ఇప్పుడు లేరు, ఆ చరిత్ర కూడా మేము చూసాం. తల్లిని కొట్టినవాడు, తండ్రిని కొట్టినవాడు లేడు, సగము కాలమే బ్రతికారు. చూసుకోండి, ఎవరినైనా సగం కాలం తండ్రిని తల్లిని కొట్టి. ఎక్కడన్నా ఒక రేర్ కేసులో ఏదైనా జరిగి ఉండొచ్చు, కానీ 99.9% తల్లిని తండ్రిని సన్మానించినటువంటి వాడు మధ్యలో పోవాల్సిందే. కాబట్టి ప్రియులరా, నిశ్చయముగా మరణ శిక్షను పొందాల్సిందే. మార్కు సువార్తలో 4వ అధ్యాయము 24వ వచనంలో, మత్తయి సువార్తలో కూడా ఉంది అది. మత్తయి సువార్త 7:2లో ఉంది, లూకా సువార్త 6:38లో ఉంది. ఇప్పుడు మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి, మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలబడును, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. ఈ మాట భయం పుట్టించట్లేదా? కొలతలంటే మనం ఏ కొలత కొలిస్తే ఆ కొలతతోనే ఇస్తారుగా ప్రక్కింటి వాళ్ళు. 2 మానికలు బియ్యం ఇచ్చాం, 2 కేజీలు బియ్యం ఇచ్చాం అవతల వాళ్ళకి. వాళ్ళు ఎంత ఇస్తారు మనకి? తిరిగి 2 కేజీలు ఇవ్వాల్సిందే కదా, ఇవ్వాలా లేదా? అంతే. అయితే నీ తల్లిని తండ్రిని నీవు చూడలేదు కాబట్టి అదే కొలత నీ పిల్లలు కూడా కొలుస్తారు. ఇది బోనస్, ఇది ఎక్స్ట్రా. చూడనందుకు సగం కాలం బ్రతుకుతావు, అదొక నష్టం. అయితే లోయకాకులు బీకి దిక్కుమాలి సాగు చేస్తారనేది అదొక నష్టం. అయితే ఇక్కడ ఇంకొకటి పెడుతున్నాడు, నీవే కొలత కొలిచావు, ఒకవేళ నువ్వు బ్రతికుంటే కొంతకాలం నీ కొడుకులు కూడా నిన్ను అంతకంటే మరెక్కువ దేవుడు చేస్తాడు. ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు, ఆయన అన్యాయస్తుడు కాడు. నీకు దీర్ఘాయువు ఇవ్వాలని ప్రతి వ్యక్తి పక్షంగా ఆయన రాసి ఉంచాడు, నా బిడ్డలు ఎక్కువ కాలం బ్రతకాలని. కానీ నీవేం చేస్తున్నావు తెలుసా? నీ ఆయుష్ను నీవే క్లోజ్ చేసుకుంటూ ఉన్నావు. దేవుని ఆజ్ఞను పాటించట్లేదు, దేవుని మార్గాన్ని లక్ష్య పెట్టట్లేదు, దేవుని మాటలను పెడచెవిని పెడుతూ ఉన్నావు. అలాగే చేస్తే సగము కాలమే బ్రతుకుతావు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, బోనస్ గా ఎక్స్ట్రా నీవెట్టి కొలత కొలిచావంటే మరణ శిక్షలు, దిక్కుమాలిన చావులు, గందరగోళాలు, వీటితో పాటుగా ఒకవేళ పొరపాటున బ్రతికుంటే కూడా నీ కొడుకులు కూతుళ్ళు ఎవరు నిన్ను దగ్గరకు రానియరు. ఏమని అడిగితే నువ్వు మా తాతయ్యను చూసావా అంటాడు. మా నాన్నగారు ఒక మాట చెప్పారు. ఒక తండ్రి చనిపోతే తన కుమారుడు ఆయనతో పాటు ఆయనకి అన్నం పెట్టేటువంటి ఆ ప్లేట్ కూడా తీసుకెళ్లి సమాధి దగ్గర పడేద్దామని తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఆ చనిపోయిన ఆయన మనవడు ఉంటాడు కదంటే, ఈ సంస్కారం చేస్తున్నటువంటి ఆయన కొడుకు అన్నాడు, నాన్న పారయ్యవాక బొచ్చే లేదా ఆ ప్లేటు, మళ్ళీ నీకు కావాలంటే నేను ఎక్కడి నుంచి తెచ్చేది, ఇది మళ్ళీ తాతయ్యతో పాటు పడేస్తావు, నీకు కూడా కావాలి కదా తీసుకొచ్చేయనంట. ఏ కొలత కొలుస్తారో అదే కొలత. నువ్వు ఇతరుల పట్ల ఏ విధంగా ఉంటావో అదే కొలత నీకును కొలవబడుతుంది అనేటువంటిది బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, మరేం చేయాలి? లేవియాకాండము 19వ అధ్యాయము 3వ వచనం, మరేం చేయాలి? సన్మానించాలి అని మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఇక్కడేముంది? లేవియాకాండం 19:3లో, మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను, నేను మీ దేవుడనైన యెహోవాను అని చెప్తున్నాడు. 2వ లైన్ ఎందుకు చదివానో తెలుసా? విశ్రాంతి దినాన్ని, తల్లిని తండ్రిని సన్మానించేదాన్ని
ఒకే వచనంలో రాసి రెండిటికి కలిపి మీ దేవుడైన యెహోవాను అని చెప్పాడు. అంటే దేవుని ఉద్దేశం ఏంటి? విశ్రాంతి దినము ఎంత ముఖ్యమైందో, తండ్రిని తల్లిని సన్మానించి వారికి భయపడి లోబడేది అంతే సంగతి అని చెప్పడం కోసం పరిశుద్ధాత్ముడు అలాగా ఫ్రేమ్ చేసి పెట్టాడు అనేటువంటిది అర్థమవుతుంది. సో యు హ్యావ్ టు ఆనర్ యువర్ పేరెంట్స్ టు గెట్ లాంగ్ అండ్ పీస్ఫుల్ లైఫ్. ఒక మంచి జీవితం నీకు కావాలంటే, మనకు ఒక మంచి ఆయుష్ నీకు కావాలంటే, నీ తండ్రిని తల్లిని సన్మానించాలి. ఆ సంగతులు నీ పిల్లలు కూడా చూసి నేర్చుకుంటారు. ఆ సంగతి మనం చూస్తాం. ఇక్కడ ముఖ్యమైన సంగతి ఏంటంటే, విశ్రాంతి దినమును తండ్రిని తల్లిని సన్మానించేది రెండు ఒకే వచనంలో, వారికి భయపడేది రెండు ఒకే వచనంలో దేవుడు రాయించి పెట్టాడంటే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాడో దేవుడు. కొత్త నిబంధనలో కూడా మత్తయి సువార్తలో మళ్ళీ రాశాడు, ఆ తల్లిని తండ్రిని ఘనపరచాలనేటువంటి సంగతి. ఎఫెసీ పత్రికలో రాయించి పెట్టాడు, వారిని ఘనపరచాలనేటువంటి సంగతి. మనం ఏం చేయాలి? వారికి భయపడాలి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 22వ వచనం, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. ముదిమియందు వాళ్ళు ముసలితనములో మళ్ళీ చిన్నపిల్లలు అయిపోతారు, వారిని కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. వారు ముదిమిలో నడవలేనటువంటి స్థితిలో, నీవు నడవలేని స్థితిలో చిన్నప్పుడు ఉన్నప్పుడు నిన్నే విధంగా ఎత్తుకున్నారో, నిన్నే విధంగా లాలించారో, నీవు అదే విధంగా వారి అవసరాలు తీర్చాల్సినటువంటి అవసరము ఉంది. వారు వృద్ధులైపోయి ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారి చేయివి నీవై, వారు కాలువ నీవై, వారి అవసరమే నీవై, ప్రతి అవసరం నువ్వు తీర్చాల్సినటువంటి అవసరం ఉంది ప్రియులారా. కాబట్టి నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకు. కాబట్టి నీవేం చేయాలి? వారిని సన్మానించాలి. దేనికోసం? నీ ఆయుష్ వారి చేతిలో నీ సృష్టికర్త అయినటువంటి దేవుడు పెట్టాడు. మళ్ళీ చెప్తున్నాను, నీ ఆయుష్ను సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు నీ తల్లిదండ్రుల చేతిలో పెట్టాడు. టాబ్లెట్స్ ఉన్నాయిలే, వ్యాక్సిన్స్ ఉన్నాయిలే, యాంటీబయాటిక్స్ ఉన్నాయిలే, ప్రతిదానికి మందు ఉందిలే, పెంచుకుంటూ పోదాం అనుకుంటున్నావేమో. ఏమీ పెరగదు. మరణము తప్పించుట యెహోవా వశము. ఆయన మాత్రమే మరణాన్ని తప్పిస్తాడు. అనగా ఆయుష్నివ్వగలిగినటువంటి వాడు ఆయనే. హిజ్కియాకు ఆ ప్రకారంగా ఆయుష్నిచ్చిన వాడు, శాపమును ఆశీర్వాదంగా మార్చేటువంటి వాడు, అర్ధాయుషులో పోయేటువంటి వారిని పూర్తి ఆయుష్నిచ్చేటువంటి వాడు ఆయనే. ఆయన సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు. ఆయన నువ్వు నమ్ముకుంటే ఎంత గొప్ప ఆశీర్వాదమో. ఆయన నువ్వు నమ్ముకుంటావా? యేసయ్యను నువ్వు నమ్ముకుంటావా? ఆయన ఆజ్ఞలకు లోబడేటువంటి వారికి దీర్ఘాయువు ఆయన ఇస్తానన్నాడు. ఆయన ఆజ్ఞ ఏదంటే యేసు ప్రభుని నమ్ముకోవడమే తండ్రి అయిన దేవుని యొక్క ఆజ్ఞ. ఆయన సిలువలో నీ కొరకు మరణించి నీకు దీర్ఘాయువును, అనగా సదాకాలం ఆయనతో నిలిచేటువంటి కృపను, భూమి మీద దీర్ఘాయువు గురించి మనం ఎంతసేపు మాట్లాడుకున్నాం, కానీ అసలు కోట్ల సంవత్సరాలు నిన్ను బ్రతికించాలని తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుల సిలువలో వధించాడు, నీ పాపాలు నా పాపాల కోసం. ఎవరైతే ఆ సంగతిని ఒప్పుకుంటారో, హృదయపూర్వకంగా ఒప్పుకుంటారో, హృదయపూర్వకంగా విశ్వసించి నోటితో ఒప్పుకున్నారో, వారికి గొప్ప రక్షణ దేవుడిచ్చి దీర్ఘాయువు. నువ్వు అనుకుంటున్నావేమో 70-80 సంవత్సరాలు లేదా 100-150 సంవత్సరాలు బ్రతుకుదాం అనుకుంటున్నావేమో. కాదు. ప్రభు అంటున్నాడు, యుగాయుగాలు నాతో ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. నీకు ఇష్టమైతే ఇప్పుడే యేసు ప్రభు నమ్ముకో, దీర్ఘాయువును ఆయన నీకు ఇచ్చి నిన్ను బ్రతికిస్తాడు. యుగాయుగాలు ఏలేటువంటి కృప, గొప్ప రాజుగా నిన్ను చేస్తాడు. నీకు ఇష్టమా? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, దయచేసి కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాం, ప్రభుకు అప్పగించుకుందాం. నమ్మలేదా నీవు? యేసయ్యా, నేను పాపిని, నాకు దీర్ఘాయువు కావాలా? ఈ భూమి మీద మాత్రమే కాదు, సదాకాలం ప్రభుతో పెట్టుకోవడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. యేసయ్యను నమ్ముకొని దీర్ఘాయుష్మంతులు అవ్వాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన మా నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు.
ఎక్కువ కాలం మేము బ్రతకాలని మీ సంకల్పమైనందుకు స్తోత్రాలు. అదిను నాయనా మా తండ్రి క్షేమంగా మేలుకరమైనటువంటి సంగతులతో మేము హ్యాపీగా నాయన మా లైఫ్ లీడ్ చేయాలని మీరు ఇష్టపడుతున్నందుకు స్తోత్రాలు. ఆయన వింటున్న బిడ్డలందరికీ కూడా దీర్ఘాయువును మీరు అనుగ్రహించండి, మేలు క్షేమం మీరు దయచేయండి. దాని కొరకు తల్లిదండ్రులను సన్మానించేటువంటి మనసు మీరు అనుగ్రహించమని, క్షేమం దయచేయమని, సంఘమంతటిని దీవించి ఆశీర్వదించండి. హోలీ కింగ్స్ టెంపుల్, కింగ్ ఆఫ్ కింగ్స్ టెంపుల్, జీసస్ వర్షిప్ టెంపుల్, షాలేమ ప్రార్థనా మందిరం, మిగిలిన మందిరాలన్నిటి కొరకు, పాస్టర్స్ కొరకు, డీకన్స్ కొరకు, మన ఎవాంజలిస్టుల కొరకు, అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ వైరస్ బారి నుంచి మా వారందరినీ కాపాడి మీ కృపలో బలపరచుదురుగాకని, ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయి ఉన్న ప్రపంచం కనబడుతుంది నాయన, మీ కృపలో ఆదుకోమని, మీరు మహిమ పొందమని, మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభువు నామమున, దీర్ఘాయువునిచ్చే నామమున, స్వస్థపరిచే నామమున, మరణము తప్పించే నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. పిల్లరా, దేవునికి స్తోత్రం. ఇంతసేపు మీతో మాట్లాడడానికి దేవుడు తన స్వరం ఇచ్చి మాట్లాడించాడు. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకేమైనా ప్రత్యేకమైన ప్రార్థన మనవులు ఉంటే స్క్రీన్ మీద కనబడేటువంటి నంబర్కు ఫోన్ చేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. 24/7 ఎప్పుడైనా మీరు చేయొచ్చు. మేము మీ కొరకు ప్రార్థన చేస్తామని చెప్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఏవైనా వ్యక్తిగతమైనటువంటి అవసరాలు మాట్లాడాలనిపిస్తే మీరు సమయం ముందుగానే తీసుకొని మాతో మాట్లాడొచ్చు. ప్రభు కృపలో మనమందరం బలపడదాం. అలాగే వీడియో చూసినటువంటి వారు కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయాలి. అలాగే బెల్ సింబల్ కూడా ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేస్తే మేమేమైనా మెసేజెస్ పెట్టినప్పుడు వెంటనే మీకు అవి కనబడతాయి. ఆ విధంగా మీరు దైవాశీస్సులు పొందవచ్చు. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.